క్రీస్తేసు బలియాగము, ఇది మనుజాలికి రక్షణ భాగ్యము. అరుదించే ప్రభు యేసు ఈ బలి పూజలు, క్రీస్తేసు బలియాగము. ఆనాటి మన యేసు అద్భుత బలిఫలం, ఈనాటి మనుజులకు పుణ్యఫలం. ఆనాటి మన యేసు అద్భుత బలిఫలం, ఈనాటి మనుజులకు పుణ్యఫలం. శాశ్వత రక్షణ బలి ఇదియే, పరమున చేర్చిడి బలి ఇదియే. శాశ్వత రక్షణ బలి ఇదియే, పరమున చేర్చిడి బలి ఇదియే. పాల్గొనరారే వేడగరారే, మన ప్రభు దీవెన పొందగరారే. క్రీస్తేసు బలియాగము, ఇది మనుజాలికి రక్షణ భాగ్యము. అరుదించే ప్రభు యేసు ఈ బలి పూజలు, క్రీస్తేసు బలియాగము. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ప్రత్యేకించి ఈ దైవార్చన కాండకు మిమ్మందరినీ ప్రభు క్రీస్తు నామమున ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇది బలి పూజను ఈ క్రింది ఉద్దేశాల కోసం మనమంతా కలిసి సమర్పించుదాం. వరంగల్ మెత్రాసనం, రెడ్డిపాలెం విచారణ, దివ్యవాణి టీవీ, మూలనిధి దాతలు తానుగుండ్ల అంతోనమ్మ 93వ పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కీర్తిశేషులు తానుగుండ్ల జోజిరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, వారి కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతావలని సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు మనము ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఉమాబాబు, వెంకట్రావు, చిట్టెమ్మ, శ్రావణి, ఎల్లారావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, శాంతి సమాధానం. శ్రావణికి గవర్నమెంట్ ఉద్యోగం మరియు ఎన్విసి ప్యాకెట్స్ మెన్స్ వేర్ వ్యాపారాన్ని ఆశీర్వదించమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్లకు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యము, శాంతి సమాధానము, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు. గుంటూరు మెత్రాసన్, కనపరు విచారణ, శ్రీ నాగోతు లూర్దురాజు మాస్టర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని నాగోతి న్యాసమ్మ కుటుంబ సభ్యులు. శ్రీ తల గణపతిరావు, మోహన వెంకట మణికుమార్, హరిప్రకాష్, శ్రీనివాసరావు, గండ్రపోతుల రవికుమార్, బి నాగేశ్వరరావు కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని మరియు రాంబాబుకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని కృతజ్ఞతాబలని కుటుంబ సభ్యులు. గుంటూరు మెత్రాసనం, పొన్నూరు విచారణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని చింత ఆగ్నేశమ్మ మరియు కుటుంబ సభ్యులు. బాబు, శాంసన్లకు దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, త్వరగా వివాహం జరగాలని కృతజ్ఞతాబలి సునంద మరియు కుటుంబ సభ్యులు. గర్భంతో ఉన్న రాధకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు,
ఆ బిడ్డకు సంపూర్ణ గర్భంలో ఉన్న బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పెద్దపురం విచారణ రంగారావు, చెర్లాయమ్మ, సౌభాగ్యలక్ష్మి, భానుతేజులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటు ప్రత్యేకంగా దివ్యవాణి దాతలందరి ఉద్దేశాలు నెరవేరాలని, ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆరోగ్యంతో నింపాలని, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని, వారికి శాంతి సమాధానం దేవుని విశ్వాసములో నడవాలని ప్రార్థిస్తూ, మరి మీరు కూడా దివ్య పూజలో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా మీ ఉద్దేశాలని ఆ ప్రభువుకి విన్నవిస్తూ ఈ దివ్య బలి పూజను ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, దేవుడు మనకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని కూడా సంసిద్ధము కమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క రాక ఎప్పుడు ఉంటుందో తెలియదు, కాబట్టి ప్రభువు సిద్ధపడమంటున్నాడు. మరి ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎలాగా మనల్ని మనం సంసిద్ధపరచుకుంటూ ఉన్నాం. ఎక్కువ సార్లు ఈ లోకం అనేది మనల్ని శోధిస్తూ ఉంది. రేపు మారొచ్చులే, ఎల్లుండి మారొచ్చులే, వయసులో ఉన్న వాళ్ళు పెద్ద అయిన తర్వాత, ముసలోళ్ళు అయిన తర్వాత చూసుకోవచ్చులే, అప్పటిదాకా నువ్వు అనుకుంటున్నావు, అప్పటిదాకా జీవితం ఉంటుందో ఉండదు. ఏ క్షణానైనా దొంగ వల్లే రావచ్చు మరణం. అందుకే మరి నీవు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు ఈ సమయము ప్రభు పిలుస్తూ ఉన్నాడు. పాపక్షమాపణ పొందడానికి ప్రభువు ముందు పాపాన్ని ఒప్పుకో, మారాలని ప్రార్థన చేయి, దేవుని అనుగ్రహం కోసం ప్రార్థన చేయి. ఆ అనుగ్రహానికి అసాధ్యం అంటూ ఏది లేదు. కాబట్టి ఈ సమయంలో గడిచిన దినాలలో ఆధ్యాత్మికతలో వెనుకబాటుతనాన్ని ప్రభుని క్షమించమని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనికైన పరిశుద్ధ మరియ మాతలను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మా మనస్సులు సదా నీ చిత్తముతో ఏకీభవించినట్లు కృప చూపము. మేము నిర్మలమైన హృదయముతో మీ వైభవాన్ని సేవించుట కొరకు మాకు నిండు భక్తిని దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము. ఒక్క మానవుని పాపముచే చాలా మంది మరణించిననుట నిజమే. యేసుక్రీస్తు అను ఒక్క మానవుని అనుగ్రహము ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతో మందికి వసగును. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 5వ అధ్యాయము వచనములు 12, 15, 17వ వచనం నుండి 21వ వచనం వరకు. సహోదరులారా, ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణము వచ్చెను. దాని ఫలితముగా మానవ జాతి అంతటికిని మరణము ప్రాప్తించెను. ఏలయనా మానవులందరూ పాపము కట్టుకొనిరి. కానీ దేవుని కృపావరము పాపము వంటిది కాదు. ఆ ఒక్క మానవుని పాపముచే చాలామంది మరణించిననుట నిజమే. కానీ దేవుని అనుగ్రహము అత్యధికము. యేసుక్రీస్తు అను ఒక్క మానవుని అనుగ్రహము ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతో మందికి వసగును. ఆ ఒక్కని వలననే, ఆ ఒక్కని పాపము మూలముననే మృత్యు పాలన ప్రారంభమైననుట నిజము. కానీ యేసుక్రీస్తు అను ఒక్క మనుష్యుని కృషి ఫలితముగా మరెంతో గొప్పది. దేవుని విస్తారమైన అనుగ్రహమును, నీతియును, ఆయన కృపావరమును పొందువారు అందరూ క్రీస్తు ద్వారా జీవితమునందు పాలింతురు. కనుక ఆ ఒక్కని పాపము అందరి శిక్షకు కారణమైనట్లు ఒక్కని నీతియుతమైన క్రియ అందరినీ విముక్తిని ప్రసాదించి వారికి జీవమును అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు. అతిక్రమము అధికమగునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. కానీ పాపము ఎచ్చట పెరిగెనో అచట దేవుని అనుగ్రహము అంతకంటెను అధికమయ్యను. కనుక పాపము మృత్యు వలన పరిపాలించినట్లే దేవుని అనుగ్రహము మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మనలను శాశ్వత జీవమునకు నడుపుచు నీతి మూలముగా పరిపాలించును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చి తిని. అప్పుడంటిని లేఖనములలో నన్ను గురించి వ్రాయబడినట్లు, ఇదిగో నేను వచ్చి ఉన్నాను, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. అందరూ. ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చి తిని. నీ ధర్మశాస్త్రము నా ఎదలో పదిలముగా నిలిచి ఉన్నది. భక్త సమాజమున నేను నీ రక్షణమును ప్రకటన చేసి తిని. ప్రభు నీ కార్యమును నేను ఏనాడు విస్మరింపనని నీకు తెలియను. అందరూ. ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చి తిని. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పురుషోత్తం శర్మ. అదిగదిగో క్రీస్తుని స్వరం, ఇది మనిషికి రక్షణ వరం. అదిగదిగో క్రీస్తుని స్వరం, ఇది మనిషికి రక్షణ వరం. మానవాళి జీవన వాక్యం, మానవాళి జీవన వాక్యం ఆలకించండి, అనుసరించండి,
ఆలకించండి, అనుసరించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 12వ అధ్యాయము వచనాలు 35 నుంచి 45 వరకు. యేసు శిష్యులతో ఇట్లు పలికారు, మీ నడుములు కట్టుకొనుడు, మీ దీపములను వెలుగుచుండనండి. తమ యజమానుడి వివాహ మహోత్సవము నుండి తిరిగి వచ్చి తట్టగని తలుపు తీయుటకు ఎదురుచూచు వారి వలె ఉండు. యజమానుడు వచ్చినప్పుడు మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులు ధన్యులు. అతను నడుము కట్టుకొని వారిని భోజనంలో కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి వడ్డించును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అతడు అర్ధరాత్రి వేళ వచ్చినను ఆ తరువాత వచ్చినను అటు వేచి ఉన్న సేవకులు ధన్యులు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. విశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. మీరు ఒక మాట వినుంటారు, ఆలస్యం అమృతం విషం. అంటే ఆలస్యం చేస్తే అమృతమైన విషం అయిపోతుందని. అలాంటిది వాయిదా వేయడం ఏంటి? మీరు వినే ఉంటారు. వాయిదా వేయడం, చాలామంది వాయిదాలు వేస్తూ ఉంటారు. డబ్బులు తీసుకున్న తర్వాత డబ్బులు అడిగితే వాయిదాలు వేస్తారు. మీ అందరికీ తెలుసు. రేపే ఇస్తానంటారు కానీ రేపు ఎన్ని రేపులు అయిదో తెలియదు. అదేవిధంగా మనం తక్కువేం తినలేదండి. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి ప్లేట్ అన్నం తింటారు, కడగడానికి వెంటనే కడగరు. ఎందుకని? కడుగుదాంలే అని చెప్తారు. ఆడవాళ్ళు కూడా కప్పు కాఫీ తాగుతారు, అది ఎండిపోయేదాకా, ప్లేట్ ఆరిపోయేదాకా. చేయాల్సిన పనులు చేయకపోకూడదు, వాయిదా వేయడం. మరి స్నానం చేయొచ్చు కదా, పిల్లలు వెంటనే స్నానం చేయరు, వాయిదా వేస్తారు. అంటే ఈ వాయిదా వేయడం అనేది మనకి అలవాటైపోయింది బాగా, మన ఒంటిలో డిఎన్ఏలో. ఇల్లు శుభ్రం చేయడం కానీ, చెత్త తీసేయడం కానీ, అదేవిధంగా పశువులకి మేత వేయడం కానీ, టయానికి ఇంటి ఆవరణ శుభ్రం చేయమని మీ ఆయన్ని అడిగితే ప్రతిరోజు వాయిదా వేస్తూనే ఉంటాడు. ఈ ఆదివారం అంటాడు, వచ్చే ఆదివారం అంటాడు. బట్టలు ఉతకడం కానీ, ఉతికిన బట్టలు ఆరేయడం కానీ, ఆరేసిన బట్టలు తీయడం కానీ. ఎందుకంటే ఆరేసిన బట్టలు తీయకపోతే వర్షం వస్తుంది, కాస్త వర్షం వచ్చిన తర్వాత తెస్తారు, ఏం ఉపయోగం? కాబట్టి కొంతమంది అయితే చాలా తెలివిగల వాళ్ళు ఏం చేస్తారు, నటిస్తారు విన్నట్టు. వాళ్ళ ఆవిడ చెప్తూ ఉంటుంది, విన్నట్టు నటిస్తారు. ఇంకొంతమంది ఇంకా ముందుకు పోయి మర్చిపోయినట్లు, అరే చేద్దాం అనుకున్నాను మర్చిపోయారు. కాబట్టి ఎందుకు అనంటే కొంతమందికి ఏమో మూడు ఉండదు, కొంతమందికి మనసు రాదు, కొంతమందికి అది చేయడానికి కష్టం అనిపిస్తుంది, ఇష్టం ఉండదు. కొంతమంది కొన్ని విషయాలు వాయిదా వేస్తూ ఉంటారు. పిల్లలు ఉదాహరణకి పరీక్షలకి వాయిదా వేస్తూ ఉంటారు, రేపు చదువుతాను అని చెప్పేసి. మరి ఎందుకనంటే కొంతమంది పని మొదలు పెట్టడానికి ఇష్టం ఉండదు, అపజయం మొదలైద్దేమో, లేదు పర్ఫెక్ట్గా చేయలేకపోతానేమో. ఈ విధంగా మనం ఆలోచించుకుంటూ పోతే రేపటికి వాయిదా వేయడము అనేది రేపు చేయొచ్చులే, ఏదో సమయం కొనవచ్చులే, సమయం తీసుకోవాలే, టైం తీసుకొని చెయ్యి. ఈ విధంగా మనము వాయిదాలు వేస్తూ ఉంటాం, ఏదో ఒక సాకు. అందుకే ఒక గొప్ప మనిషి అన్నాడు, రేపు అనేది సోమరిపోతులకు సాకు, చేతగాని వాళ్ళకి ఆశ్రయము. సోమరిపోతుల సాకు అంట,
చేతగాని వాళ్ళ ఆశ్రయం అంట. చేతగాని వాళ్ళు ఏం చెప్తారంటే రేపు చేస్తామని చెప్తారు, చేయరు. అట్లాగని వాయిదా వేయడం అంటే తేలిక పనులు కష్టం చేయడం, కష్టమైన పనులు ఇంకా కష్టం చేయడం. ఉదాహరణకి పరీక్షలు ఉన్నాయి, ఇప్పుడు ఈరోజు చదువుకుంటే బాగానే ఉంటుంది, తేలిగ్గానే ఉంటుంది. వాయిదా వేస్తే కష్టమైంది. అది లెక్కల్లో అనుకోండి, లెక్కల సబ్జెక్టు ఇంకా కష్టమైంది, కష్టమైన లెక్కలు ఇంకా కష్టమైంది. కాబట్టి వాయిదా వేయడం అంటే తేలిక పనులు కష్టం చేయడం, కష్టమైన పనులు ఇంకా కష్టం చేయడం. అందుకే దీనికి జేమ్స్ మాథ్యూ బెర్రీ అని ఒక 20వ శతాబ్దంలో స్కాట్ దేశానికి చెందిన ఒక రచయిత అంటాడు, ద మోస్ట్ డేంజరస్ డే ఇన్ మ్యాన్స్ లైఫ్ ఈజ్ వెన్ హీ డిస్కవర్స్ ద వర్డ్ టుమారో. రేపు అనే రోజు కనుగొన్న నాడు మనిషి జీవితంలో అత్యంత ప్రమాదకరమైన రోజు. ఎందుకు అనంటే ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఈరోజు మనం ఆలోచించబోతూ ఉన్నాం, రేపటికి వాయిదా వేయడం సైతాను ఆయుధం. ఒకసారి అంట సైతాన్లన్నీ మీటింగ్ పెట్టుకున్నాయంట, జనాల్ని ఎట్లా ఆపు చేయాలి, మంచి చేయకుండా ఉండటానికంటే మంచి చేయొద్దని అనకూడదు. కొంతమంది రకరకాలు చెప్పారంట, రకరకాల పనిముట్లు అని చెప్తే చివరికి ఒక సైతాను మంచి చెయ్యకు అని అనొద్దు, రేపు చేయొద్దు కానీ లేను, మంచి చేయొద్దంటే మళ్ళీ చెడ్డోళ్ళు అయిపోతారు, కాబట్టి రేపు చేద్దామంటే మంచివాళ్ళే. మన రాజకీయ నాయకుల్లాగా సైతాను ఎక్కువగా వాడేది ఈ ఆయుధం, ఎక్కువ నష్టం కలిగించేది కూడా ఈ ఆయుధం. ఎందుకంటే ఒకసారి ఒక సంఘటన జరిగింది అమెరికాలో. ఏంటంటే కల్నల్ ర్యాల్, కమాండర్ ఆఫ్ బ్రిటిష్ ట్రూప్స్ అనమాట, ఆయన బ్రిటిష్ సైన్యాలకు అధిపతి, ఆయన పేకాడుతూ ఉన్నాడు. ఈలో ఒక వార్త వచ్చింది. అంటే ఇది ఎప్పుడంటే అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇప్పుడు వీళ్ళంతా కూడా బ్రిటిష్ కాలనీ కదా అమెరికా మొదట్లో. అప్పుడు అమెరికన్లు తిరుగుబాటు చేసినప్పుడు అప్పుడు ఒక సందేశం వచ్చింది, ఆయనకు ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఉన్న సందేశం ఏంటంటే జనరల్ వాషింగ్టన్ డెలావేర్ దాటాడు అని. డెలావేర్ అంటే ఫస్ట్ స్టేట్, అది మొట్టమొదట ఈ అమెరికన్ మొదటిగా ప్రకటించిన స్టేట్ డెలావేర్. నేను వెళ్ళాను అక్కడికి, ఆ నది అవన్నీ దాటాను నేను. అక్కడ ఈయన చెప్తే ఈయన ఏం పేకాడుతూనే ఉన్నాడు. లెటర్ వచ్చింది, జేబులో పెట్టుకున్నాడు. పేకాట అయిన తర్వాత చూసుకుంటే ఆలస్యం అయిపోయింది. అప్పటికే ఆలస్యం అయిపోయింది. జనరల్ వచ్చాడు, వాళ్ళందరిని చంపేసేసి జనరల్ వాషింగ్టన్ వచ్చేసి ఆయనతో పాటు ఉన్న వాళ్ళని అందరినీ చంపేసి, నాల్బర్ట్ క్వేల్ అంటాడు, ఓన్లీ ఎ ఫ్యూ మినిట్స్ డిలే కాస్ట్ హిమ్ హిజ్ లైఫ్. కొన్ని నిమిషాల ఆలస్యం, ఇందాక అన్నాం కదా ఆలస్యం అమృతం విషయం, కొన్ని నిమిషాల ఆలస్యం తన జీవితాన్ని నాశనం చేసింది, అతని గౌరవాన్ని నాశనం చేసింది. అంతేకాదు మిగతా వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోయాయి. కాబట్టి ప్రియులారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, మీ జీవితము రేపు ఎట్లుండునో మీకు కూడా తెలియదు కదా. ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం వాయిదాలు వేయడం అనేది పరిపాటైంది. ప్రార్థన చేయొచ్చులే, పొద్దున్నే చేయాలి కానీ తర్వాత చేద్దామని అంటాం. మధ్యాహ్నం చేద్దాం, మధ్యాహ్నం వచ్చేసరికి మళ్ళీ బిజీ అయిపోతాం. సాయంత్రం వచ్చరికి నైట్ చేద్దాం అనుకో, నైట్ వచ్చేసరికి కష్టం అయిపోద్ది, నిద్ర వస్తుంది, ఇంక ప్రార్థన లేదు, ఏం లేదు, ప్రార్థన లేకుండానే పడుకుంటాం. ఇప్పుడు రేపు చేయొచ్చు అనుకునేది రేపు అనేటప్పుడు నువ్వు ఉంటావా? కాబట్టి నీ జీవితము రేపు ఎట్లుండునో మీకు కూడా తెలియదు కదా, మనకు తెలియదు కదా అని అంటున్నాడు యాకోబు. ఏలైనా మీరు ఈ క్షణముండి మరుక్షణంలో అదృశ్యమయ్యేది పొగమంచు వంటి వారు. మీరు పొగ మంచు లాంటి వాళ్ళు, ఈ క్షణం ఉండి ఆ క్షణం పోయే పొగమంచు. కనుక ప్రభు అనుగ్రహించినచో ఎట్లో జీవించి ఏదేని సాధింతుము అని మీరు పలుకోవలెను. ఎప్పుడు నన్ను అడుగుతారు అప్పుడప్పుడు, ఫాదర్ ఎప్పుడైద్దానంటే దేవుడి దయ ఉంటే. ఎప్పుడు చేస్తారు ఫాదర్, ఎప్పుడు వస్తారంటే దేవుడి దయ ఉంటే.
దేవుడి దయ ఉంటేనే మనం బాగలుగుతాం, దేవుడి దయ ఉంటేనే మనం రాగలుగుతాం, మన దేవుడి దయ ఉంటేనే చేయగలుగుతాం. కాబట్టి అలాంటప్పుడు రేపటి గురించి నువ్వెట్లా దేవుడి దయ మీద ఆధారపడింది అది. కాబట్టి నువ్వు దానికి గ్యారంటీ కాదు. అదేవిధంగా ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మరి ఒకటి, రేపు అనేది మనకి గ్యారంటీ లేదు, అందుకే రేపటికి వాయిదా వేయకూడదు. ఈరోజు చేయాల్సిన పని ఈరోజు చేయాలి. మళ్ళీ ఏమంటున్నాడు ప్రభు హెబ్రీలకు రాసిన 9:27లో, ప్రతి వ్యక్తియు ఒక్కసారి మరణించి తదుపరి దేవునిచే తీర్పు పొందవలెను. ఎన్నిసార్లు అండి ఛాన్స్ ఉంది మరణించడానికి? ఒక్కసారి. పరీక్షలు రాయడానికి ఛాన్సులు ఉంటాయి, కానీ మరణించడానికి ఒక్కసారి. కాబట్టి అది అయిన తర్వాత ఇంక లేదు, తీర్పే. కాబట్టి మీరు వాయిదా వేయవద్దు. అదేవిధంగా ఆ మరణం ఎప్పుడు వస్తుంది? 1వ తెస్సలోనీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1-4 వచనాలు మనం చదివినట్లయితే స్పష్టంగా ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు. 1వ తెస్సలోనీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1-4 మరణం ఎలా వస్తుంది? సోదరులారా, ఈ విషయములు సంభవించే కాలములను గూర్చి గాని నిర్ణీత సమయములను గూర్చి గాని మీకు రాయనక్కర్లేదు. ఏలైనా ప్రభు దినము రాత్రి వేళ దొంగ వలె వచ్చునని మీకు తెలియను కదా. ప్రభువు దినము రాత్రి వలె రాత్రి దొంగ వలె వచ్చును. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. అట్లాగని ఇది కూడా, కరోనా కూడా మనకు తెలియదు. అట్లా అంతకంటే ఘోరం ఇది. అంతయు ప్రశాంతముగా సురక్షితముగా ఉన్నది అని ప్రజలు అనుకున్నప్పుడే అకస్మాత్తుగా వారికి నాశనము సంభవించును. ఈ కరోనా ఏం చేస్తుందండి మనల్ని? అంత బాగానే ఉందని కూడా సడన్గా వస్తుంది, తెలియదు. జ్వరం అంతే. కాబట్టి అంత బాగుందనుకున్నప్పుడు, కాబట్టి అంత బాగుందంటే నువ్వు రేపు బతుకుతావు అనుకోగాకు. చాలామంది అంటారు చనిపోయిన తర్వాత, అరే నిన్న మాట్లాడాను ఆయనతో బాగానే ఉన్నాడు, అరే సడన్గా అంటాం, కానీ మనం మాత్రం అన్ని వాయిదాలు వేస్తుంటాం. కాబట్టి ఈరోజు ప్రియులారా, ఏమి చేయాలి? యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు చెప్తున్నాడు మనకు ఆదర్శం. ఏం చేయాలి? మనం రేపటికి వాయిదా వేయకుండా ఏం చేసి ఉండాలి? నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమపరచితిని. చూసారా? నీకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను మహిమపరచితిని. కొంతమంది విల్లు రాయకుండానే చనిపోతారు, వీళ్ళు నామ రాయకుండానే. కొంతమంది ఆస్తులు పంచకుండానే చనిపోతారు. కొంతమంది అనుకుంటారు ఏదో చేద్దాం ఇది చేద్దామని. కాబట్టి ఈరోజు ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు, నేను ఫాదర్ ఐ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ యూ హ్యావ్ గివెన్ టు మీ, యూ గేవ్ మీ టు డూ. నీవు నాకు అప్పగించిన పని నేను చేశాను. అట్లాగనే ప్రియ సహోదరులారా, ఈరోజు దీపము ఏమంటున్నాడు ప్రభువు? దీపాలను వెలుగుచుండ నిండు, ఆర్పేయొద్దు అంటే సిద్ధంగా ఉండమని. ఇంకేమంటున్నాడు? మీ నడుములు కట్టుకొనుడు. నడుములు కట్టుకోవడం అంటే ఎప్పుడైనా రెడీయే దూకటానికి, ఎప్పుడైనా రెడీయే. కాలికి చెప్పులు వేసుకున్నటువంటి ఎప్పుడైనా రెడీయే. నేను రెడీనే అని చెప్తాం మనం. ఎప్పుడు రెడీయా వెళ్దామా అని అన్నప్పుడు ఏం చెప్తావు? షర్ట్ వేసుకుంటున్నా, చెప్పులు వేసుకుంటున్నా, బన్నీ వేసుకుంటున్నా, ఇంకా లుంగీ మీదే ఉన్నా, నేను రెడీ అంటే అర్థం ఏంటంటే అన్నీ చేసుకున్నాను రెడీ అని చెప్తాను. కాబట్టి ఇక్కడ మనందరం గమనించాలి ప్రియ సహోదరులారా, దీపము వెలిగించాలి, నడుములు కట్టుకొనాలి. ఎందుకంటే మన యజమానుడు దేవుడు వస్తున్నాడు. అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే, ఈ మరణం అనేది భయాన్ని మనలో తీసుకురాకూడదు, మనలో ఎదురు చూడాలి. ఒక పరీక్ష సమయం అన్నమాట. పరీక్ష, పిల్లవాడు ఐఐటి పాస్ అయితే ఐఐటి పాస్ అవుతాడు, ఐఐటిఎన్ అవుతాడు. అట్లా ఎదురు చూడాలి. ప్రభువు బహుమానం తీసుకొస్తానంటున్నాడు. చూడండి, మేల్కొని సిద్ధంగా ఉన్న సేవకుడు ధన్యుడు, అతన్ని కూర్చోబెట్టి తానే దేవుడే వడ్డిస్తాడట. కాబట్టి ప్రియులారా, బహుమానం మరి మనం గమనించినట్లయితే పునీతులు కొంతమంది వేద సాక్షి మరణాన్ని పొందారు. పునీత పరపెచ్చువ గారు, ఆమె అక్కడ ఆ రోజుల్లో క్రూరమగాలతో చంపేవాడు. ఆమెను ఆవంతుని పడేశారు ఆ క్రూరాలమగాల ముందు. పడేస్తే ఏం చేస్తారండి? మనం ఏం చేస్తాం? అయ్యో నడుము నెరిగినాయి అని చెప్పేసి. అట్లా కాదు, లేచి నిలబడి
తల దూకొని బట్టలు సరి చేసుకొని సంసిద్ధంగా ఉంది ప్రభువు రాక కోసం. ఎట్లా వచ్చింది ప్రభువు రాక ఆమెకి? క్రూర మృగము ద్వారా. క్రూర మృగాలు చంపేశాయి, తినేసాయి. వేద సాక్షి మరణం పొందింది. అంటే ఆమె యొక్క సిద్ధపాటు, సంసిద్ధత. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా సిద్ధం కావాలి. సెయింట్ క్యాథరిన్ ఆఫ్ జెనోవా అంటారు, మనందరము క్రైస్తవ జీవితం జీవించుతూ ఉన్నప్పటికి కూడా ఒక డైమండ్ లాంటి వాళ్ళం, కానీ ఒక జీవితం అన్నది, ఉత్తరించు స్థలం అన్నది. ఉత్తరించు స్థలం వెళ్లకుండా ఉండాలంటే ముందే ఇక్కడే సానబెట్టబడాలి. అక్కడికి వెళ్ళాలంటే, సానబెట్టాలంటే అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే ఒక డైమండ్, మంచి డైమండ్ కావాలంటే దాన్ని నగీషీలు చేయాలి, తీర్చిదిద్దాలి, సంపూర్ణత కావాలంటే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఆఫ్రికా దేశంలో ఒక బానిస ఉండేవాడు 16వ శతాబ్దంలో. సామస్ ద్వీపంలో లాడ్మన్ అనే ఒక యజమానికి యోసేపు అనే ఒక బానిస ఉండేవాడు. యోసేపు కథలు ఉండేవి. ఆ కథలో ఒక కథ చెప్తూ ఉన్నాడు. ఒక ఎలుగుబంటంట తన దంతాలకి పదును పెడుతూ ఉంది. ఒక నక్క చూసింది. ఎందుకు, ఏం బావ ఎలుగుబంటి బావ, ఎందుకు పదును పెడుతున్నావు? ఇక్కడ ఎవరు లేరు కదా తినటానికి, ఇక్కడ ఎవరు లేరు కదా నిన్ను ఇబ్బంది పెట్టడానికి అని అంటే, అప్పుడు చెప్పిందంట, నాకు ఒక కారణం ఉంది. ఏంటంటే, ప్రమాదం వచ్చినప్పుడు సమయం ఉండదు కదా పదును పెట్టడానికి, కాబట్టి నేను సిద్ధపడుతున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక బాక్సర్ ఆ రోజే ఫైట్ చేస్తాడా లేదా సిద్ధపడతాడు? ఎన్ని సంవత్సరాలు సిద్ధపడతాడు? సింధు కదా, సింధు ఎన్ని సంవత్సరాలు ఒలింపిక్ గేమ్స్కి సిద్ధపడాలి? ఒలింపిక్ గేమ్స్ 5 సంవత్సరాలకు ఒకసారి, 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది, దానికి సిద్ధపడుతున్నారు. మరి ఒక్కసారి వచ్చేదానికి ఎంత సిద్ధపడుతున్నాం మనం? ఒక ఫైటర్ ఎంత సిద్ధపడతాడు? ఫామ్లో ఉండాలంటారు. ఏది ఫామ్ ఎక్కడుంది మనకి? ఒక స్పోర్ట్స్మెన్ ఒక పరీక్ష కోసం. కాబట్టి ప్రియ సహోదరి సరిహద్దుల్లో సైనికులు ఎప్పుడు సిద్ధంతో ఉంటారు. అప్రమత్తత ఉంటే చచ్చిపోతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వేచి ఉండడం సమయం వృధా అని చెప్తూ ఉంది సైతాను, కానీ తప్పది వేచి ఉండడం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరినీ ప్రభు ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు. వాయిదా వేయడం, రేపటికి వాయిదా వేయడం సైతాను ఆయుధం. మరణం దొంగ వలె వస్తుంది. ప్రభు వస్తాడు బహుమానంతో. నువ్వు సిద్ధంగా ఉంటావా? మరి ఆధ్యాత్మిక జీవితంలో చాలామంది వాయిదాలు వేస్తుంటారు. మామూలు గిన్నెలు గడగడం కాడి నుంచి వాయిదాలే, మరి ఆధ్యాత్మిక విషయంలో కూడా వాయిదాలే. గిన్నెలు గడగకపోతే ఏం కాదు, కానీ మన ఆత్మశుద్ధి లేకపోతే. పాప సంకీర్తనం చేసి ఎన్నాళ్ళు అవుతుంది? అడుగుతున్నాను మిమ్మల్ని, పాప సంకీర్తనం చేసి ఎన్నాళ్ళు అవుతుంది? పాపాన్ని ఒప్పుకునే ఎన్నాళ్ళు అవుతుంది? ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమంది ప్రతీదీ వాయిదా వేస్తూ ఉంటారు. ప్రార్థన చేయడంలో, రోజు దేవుని వాక్యములో నడవడంలో, అప్పుడప్పుడు రిట్రీట్కి వెళ్ళడంలో. అందుకనే మీకు మళ్ళీ ఒకసారి నవంబర్లో మళ్ళీ రిట్రీట్ వస్తుంది, 3 రోజుల పాటు రిట్రీట్. మరి దీన్ని వాడుకుంటారా వద్దా? అనువైన సమయం, రక్షణ సమయం. వాయిదా వేస్తే నష్టం. పరిశుద్ధుడైన తండ్రి, మా ఫ్రాన్సిస్ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, సామాన్య క్రైస్తవులను దీవించండి. ముఖ్యంగా మా గురువులు, నీ రాక దొంగ వలె వస్తుందని మాకు ఎప్పుడు బోధించేలాగిన వారిని ఆశీర్వదించమని, ఆ బోధ మా చెవులలో మేము విని విశ్వాసంతో సంసిద్ధులలాగిన మమ్మల్ని దీవించమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, రేపటికి వాయిదా వేయడం సైతాను ఆయుధం అని చెప్పారు. ఈరోజు ఆ సైతాను వలలో చిక్కకుండా మేము కూడా ప్రభు ఇవాళ చేయాల్సిన మంచిని ఈరోజు చేసే శక్తిని మాకు దయచేయండి. ఈరోజు విడిచిపెట్టాల్సిన చెడుని ఈరోజు విడిచిపెట్టే శక్తిని మాకు దయచేయండి. ముఖ్యంగా మా దాతలను దీవించండి, వారికి కావలసిన అనుగ్రహాలను దయచేయండి. ప్రత్యేకించి కరోనా బాధితులను దీవించండి. ఈ సమయంలో వారికి స్వాంతన చేకూర్చండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మీ వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేయండి.
ఈ మా మనవులన్నింటినీ మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. అర్పణం హృదయార్పణం అంకితం ఈ జీవితం. అర్పణం హృదయార్పణం అంకితం ఈ జీవితం. దేవా దేవా నీకర్పితం నా సర్వస్వం. దేవా దేవా నీకర్పితం నా సర్వస్వం. నీపై వ్యసన్నిధి నిలబడి నీ పాదపీఠిని తలనిడి. నీ దివ్య సన్నిధి నిలబడి నీ పాదపీఠిని తలనిడి. అర్పించేను అంజలి మాల నిన్ను కొలిచేను ఈ శుభవేళ. అర్పించేను అంజలి మాల నిన్ను కొలిచేను ఈ శుభవేళ. అర్పణం హృదయార్పణం అంకితం ఈ జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు దయచేయు దానములను గౌరవప్రదముగా స్వీకరించుటకు మంచి హృదయమును మాకు దయచేయము. మమ్ము పవిత్రీకరించు నీ కృప ద్వారా మేము పాపముల నుండి విముక్తిని బడయుదుముగాక. మేము నిర్వహించు పరమ రహస్యములు మమ్ము విమోచించునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తమో న్యాయమో. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనాలు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతులు నీ మహత్వాన్ని పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరములను ఏకము చేసి నిన్ను ధ్యానభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా,
మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రని అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇది ఎలయన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దేనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము, మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకుని మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ ఎంత పరిపూర్ణ చేయము. ఉత్థానము గదుమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి అయిన మరియమాతతోను, నీతిమంతుడైన ఆమె భర్త పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్యములో భాగములు దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం లేచి నిలబడి ప్రతిసారి పరలోక ప్రార్థించినప్పుడు ప్రభు అడుగుతున్నాడు, మీరు ప్రార్థన చేయండి, మమ్మ శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక ఉండమని. అవును, సైతాను శోధన రేపటికి వాయిదా వేయడం, ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల్లో రేపటికి వాయిదా వేయవద్దు. ఇప్పుడే ఇదే సమయం, దేవుడు నిన్ను పిలిస్తే ఇదే సమయం, మారాల్సిన సమయం. మార్చే శక్తిని దయచేయమని, మార్గడానికి కావలసిన అనుగ్రహాన్ని దయచేయమని 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ఇంకా కావలసిన అనుగ్రహాల కోసం అడుగుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన అన్నము మాకు రేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము, మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాని కీడులను మమ్ము రక్షించము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహం వల్ల పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమున మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానాన్ని మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు ఒసుగుచున్నానని మీ అపోస్తలతో వచ్చిన ప్రభు అయిన యేసు మా పాపము లెక్కించక మీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షించు. ఇచ్చిత ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకున్నాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధనిలము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. క్రీస్తు శరీర రక్తము పరలోకానందము, క్రీస్తు శరీర రక్తము పరలోకానందము. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు
ప్రభుని రక్తము నిజమైన పానము, క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారము, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు విషయములలో పాలు పంచుకొనుచు సత్ఫలాలను పొందుచున్నాము. ప్రస్తుత కాలంలో నీవు మాకు అనుగ్రహించు వాని సహాయముతో మేము శాశ్వతమైన వరములకు యోగ్యులమగుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యేసేపు గారికి ప్రార్థన. మిక్కిలి నిండుగల కన్యమరియ మహాపరిశుద్ధ భర్త, మా ప్రియ పోషకుడును తండ్రియునైన పునీత జోజప్ప గారా, మీ ఆదరువును వెతికి మీ ఉపకార సహాయమును అడిగిన వారు ఒకరైనను మీ వలన ఓరట పొందనట్లు ఎన్నడను వినది లేదని తలంపనవదరించండి. ఇటు పూర్ణ నమ్మిక చేత ప్రేరేపించబడి మీ పాదాలను సమీపించి మమ్ము మీకు అప్పజెప్ప మీ ఆదరువులో నిలుచున్నాము. మా రక్షకుని పెంచిన ప్రేమ కలిగిన తండ్రి, మా విజ్ఞాపనను అతిచెంపక దయగా అంగీకరింపను అవతరించండి. మా రక్షకుడైన యేసు ప్రభువుకి మా మనవులను విన్నవించండి. ఆమేన్. ఈ పూజ అయిన వెంటనే దివ్య సత్ప్రసాద ఆరాధన ఉంది. ప్రత్యేకించి నెలాఖరు వరకు కూడా కరోనా బాధితుల నిమిత్తము ఈ ఆరాధన దివ్యవాణి చేపట్టింది. ముఖ్యంగా మేము కూడా కరోనాని అనుభవించి ఉన్నాము. మరి అది చాలా వర్ణనాతీతమైన పరిస్థితి. అంటే మామూలుగా వచ్చి పోయితే అది ఒక ఎత్తు, కానీ మరి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సీరియస్గా ఇబ్బంది పడటం అనేది అది ఒక ఎత్తు. మరణ భయం ఇవన్నీ కూడా. కాబట్టి ప్రత్యేకించి ఈ సమయంలో కరోనాతో ఎవరైతే బాధపడుతున్నారో వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి అభయాన్ని వసిగి ఎలాంటి భయం లేకుండా తిరిగి స్వస్థత పరిచి సజీవుల్లో దేవుడు ఉంచులాగున, అదేవిధంగా కుటుంబం కూడా ఈ సమయాలలో ధైర్యాన్ని పొంది దేవుని యొక్క భరోసాని, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందలాగున వారిని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి కొద్ది రోజులు మాత్రమే ఉంది దివ్య జపమాల మాత. ఈ జపమాల మాత నెల పూర్తి కావస్తుంది. కాబట్టి అందరూ కూడా జపమాల మాత వేడుకోండి. కావలసిన వాళ్ళు మరి ముందుగా సంప్రదించి సిద్ధపడండి. అదేవిధంగా మరొకసారి మీ అందరినీ కూడా నేను విన్నవించుకున్నది ఏంటంటే, దాతలతోటే ఈ కార్యక్రమం ముందుకు వెళుతుంది. 5 సంవత్సరాల పాటు చేశారు. ఒకవేళ మీకు కష్టమైనట్లయితే కంప్లీట్గా మీరు వెనక్కి వెళ్లకుండా, ఒకవేళ 1000 రూపాయలు ఇస్తున్న వాళ్ళు, 500 ఇస్తున్న వాళ్ళు తగ్గించివ్వండి. అంతేగాని పూర్తిగా తర్వాత మీకు ఎక్కువ అవకాశం ఉంటే మళ్ళీ తిరిగి, అంతేగాని అట్లా. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చినట్లయితే ఈ కార్యక్రమం ముందుకు వెళుతుంది. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆరాధన ప్రభువారాధన,
ఆరాధన ప్రభు ఆరాధన, ఆరాధన ప్రభు ఆరాధన, ఆరాధన ప్రభు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. మాట్లాడవా ప్రభు మాట్లాడవా, మాట్లాడవా నాతో మాట్లాడవా, మాట్లాడవా ప్రభు మాట్లాడవా, మాట్లాడవా నాతో మాట్లాడవా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. దీవించవా ప్రభు దీవించవా, దీవించవా నన్ను దీవించవా, దీవించవా ప్రభు దీవించవా, దీవించవా నన్ను దీవించవా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. ఆరాధన ప్రభు ఆరాధన, ఆరాధన ప్రభు ఆరాధన, ఆరాధన ప్రభు ఆరాధన, ఆరాధన ప్రభు ఆరాధన. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం, దేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, ఏక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. ఏక దేవా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దివ్య ప్రసాదంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు అనుక్షణము మనల్ని గమనిస్తూ ఉన్నారు, అనుక్షణం మనల్ని కాపాడుతూ ఉన్నారు. 121వ కీర్తనలో చెబుతున్నారు, నేను నీ రాకపోకటలందు నేను నిన్ను గమనిస్తున్నానని. 139వ కీర్తనలో చెబుతున్నారు, నీవు కూర్చుండుట, లేచుట, పడుకునుట అన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నానని. గమనించేటువంటి దేవుడు మన దేవుడు, మనల్ని కాపాడేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ యొక్క సమయంలో హృదయపూర్వకంగా ఆ ప్రభుని వేడుకుందాం. మనకు ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి బాధలున్నా, ఎలాంటి కష్టాలున్నా భగవంతుడు మనకు తీసివేసేటువంటి దేవుడు. లోకంలో మీరు కష్టాల పాలవుతారు. యోహాను సువార్త 16:33 లోకంలో మీరు కష్టాల పాలవుతారు, కానీ ధైర్యం వహించండి అని భగవంతుడు చెబుతున్నారు. కరోనాలు కాదు, క్యాన్సర్లు కాదు,
గుండె జబ్బులు కాదు, ఏవైనా సరే దేవుడికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. కాబట్టి మనకు కావలసినటువంటిది విశ్వాసం. ఈ విశ్వాసంతో ప్రభుని ప్రార్థన చేద్దాం. ఈ విశ్వాసంతో ప్రభుని వేడుకుందాం. ప్రభు పాదాల చింత నీకు ఎలాంటి సమస్యలు అయితే ఉన్నాయో అవన్నిటిని కూడా ప్రభు పాదముల చెంత పెట్టి ప్రార్థన చేయి. ఈ దివ్య ప్రసాద ఆరాధనలో భగవంతుడు నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. భగవంతుడు నీ ప్రార్థన వినబోతున్నాడు. కాబట్టి మనకున్నటువంటి సమస్యలు, శోధనలు, బాధలు అన్నిటిని కూడా ఆ ప్రభు చెంతబెట్టి ప్రార్థన చేద్దాం. ఈ దివ్య ప్రసాద ఆరాధన ఆశీర్వాదంలో దేవుడు మనకున్నటువంటి సమస్యను తొలగించాలని, బాధలు తొలగించాలని, వేదన తొలగించాలని, కుటుంబంలో అనేక సమస్యలతో అనేక మంది బాధపడుతూ ఉండగా ఆ సమస్యలన్నిటిని కూడా భగవంతుడు తొలగించమని ఆ భగవంతుని హృదయపూర్వకంగా వేడుకుందాం. ఒక్క నిమిషం మౌనంగా మనకున్నటువంటి అంత చింత అంతా కూడా ఆ ప్రభు పాదముల చెంత పెట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పాపగారు తనపు నెరవేరినట్లుగాను దివ్యవాణి గురువులను, సిబ్బందిని దీవించమని, కరోనాతో బాధపడుతున్న ప్రతి వారికి మంచి స్వస్థతను అనుగ్రహింపచేయమని, ముఖ్యంగా దివ్యవాణి దాతలందరినీ కూడా భగవంతుడు దీవించమని వేడుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా ఇద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపము. దేవవర ప్రసాదముల చేత నిండిన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. శీలలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియ మా సర్వేషిని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సంబంధన ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదులు కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయ మాత, మాకు సహాయం చేయండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకోనండి. అమ్మ ఆరోగ్య మాత, మా అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.